నమస్కారం. మహాశివుడు. మహాశివునికి సాధారణంగా శివలింగ రూపంలో పూజలు చేస్తూ ఉంటాము. అయితే కొన్ని ప్రాంతాల్లో నటరాజ స్వామికి గూడా విగ్రహారాధన చేస్తుండడం గమనిస్తుంటాం కదా! మరి ఆ నటరాజుని నాట్యం చేస్తున్నప్పుడు చేస్తున్నటువంటి ఆ విగ్రహ పూజను ఎక్కడ చేస్తారు? సాధారణంగా నాట్య కళాశాలల్లో లేదంటే నాట్య మండలి అలాంటి స్థలంలోనే చేస్తూ ఉంటారు. అసలు ఏంటి ఈ నాట్యరాజుకున్నటువంటి ప్రత్యేకతలు? అందరికీ కూడా ఈ కళలు రావంటారు. ఆ మహాశివుడిని గనుక ప్రార్థిస్తుంటే ఆ నాట్య కళలు, సంగీత కళలు గూడా వర్తిస్తాయని అంటారు. అది ఎంతవరకు నిజం? ఈరోజు ఇవన్నీ గూడా మనం తెలుసుకుందాం. ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఇప్పిలి నరసింహ శర్మ గారు. నమస్కారం గురువుగారు. శుభమ్మా చెప్పమ్మా. గురువుగారు, మామూలుగా అయితే లింగానికి మాత్రమే పూజ చేయాలి. శివారాధన చాలా తక్కువ అని అంటారు. అయితే కొన్ని ప్లేస్‌లో మాత్రం కొంతమంది నాట్య భంగిమలో ఉన్నటువంటి విగ్రహాలకు కూడా పూజలు చేస్తూ ఉంటారు. సో, అవి అసలు నాట్య భంగిమ రూపం గురించి, ఆ కథ గురించి ఒకసారి మాకు విశ్లేషిస్తారా? శివుడు లయకారకుడు అని చెప్పి సృష్టి స్థితి లయకారకుడు. కాబట్టి సృష్టి స్థితి లయకారకుడు అంటే దాని పెద్ద చరిత్ర ఉంటుంది, అది వేరే విషయం. ముఖ్యంగా సంగీత ప్రియుడు శివుడు. ఒక మంత్రాన్ని మనం మామూలుగా శ్లోకం రూపంలో చెప్పగలిగితే ఒకలా ఉంటుంది. వందే శంభుముమాపతం సురవరం వందే జగత్కారణం అన్నాం అనుకోండి. అదే ఇప్పుడు అదేంటవుతుందంటే ఆ ప్రకారంగా చేసినప్పుడు 10 సార్లు 11 సార్లు 20 సార్లు ఆ శ్లోకం చదువుతుంది శివుడు కనిపించే అవకాశాలు ఉంటాయి. అదే అలా కాకుండా సంగీతానికి వైబ్రేషన్స్ ఉంటాయి, ప్రకంపనలు ఉంటాయి. మనం ఇలా మాట్లాడుతుంటాం, ఏకాంత ప్రదేశంలో మాట్లాడుతుంటుంటాం. ఎక్కడి నుంచో అద్భుతమైనటువంటి ఒక గాలి తీసుకొస్తుంది. సంగీతం ఎవరో పాడుతున్నట్టుగా లైట్గా ఒక మైక్ నుంచి అద్భుతమైనటువంటి పాట మనకు వస్తుంది. వెంటనే మన మనసులో అట్లా అగ్నైపోతుంది. ప్రకంపనలు ఉంటాయి. ఆ ప్రకంపనాలు సృష్టించేవాడు, మంచి సంగీతాన్ని ఆస్వాదించేవాడు పరమశివుడు. దాన్ని తగినట్టుగా శరీరాన్ని కదిలించి పూర్తిగా తను లీనమైపోతాడు. ఇవన్నీ కారణం ఏమిటంటే తనలో ఉండేటువంటి ఒత్తిడి, ఆ కంఠంలో ఉండేటువంటి విష ప్రభావం, ఇవన్నీ కూడా ఉపశమనాన్ని పొందుతాయి. ఈ కళలన్నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నాడంటే శివుడు తనలో ఉండేటువంటి పరిస్థితి అంతా కూడా ఉద్రిక్త వాతావరణాన్ని ఇస్తుంది. ఆ ఉద్రిక్త వాతావరణంతో ఉండేటువంటి పరమశివుడు రౌద్రాకారుడైపోతాడు. ఇప్పుడు ప్రపంచం దగ్ధమైపోతుంది. ఎంత తమాయించుకోవాలంటే అంత తమాయించుకోవాలి. అందుకోసం ఏంటంటే శివుడికి భృగు మహర్షి శాపం ద్వారా కూడా బ్రహ్మదేవుడికి ఆలయం ఉండదని, విష్ణువుకేమో వక్షస్థలం మీద కొట్టడం, శివుడికేమో భూలోకి లింగాకారాన్ని తప్ప నీ తనకు మూర్తికి అభిషేకం పూజా పురస్కారం ఉండడం శాపం పెట్టాడు. ఆ తర్వాత ఎందుకంటే మునులకు సాధ్యం కాని ఏదీ లేదు. వాళ్ళు ముందు వరాలు కోరేస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారంటే ప్రళయాలు సృష్టిస్తారు. దాన్ని మళ్ళీ చాలా కష్టమైపోయిన శివతత్వం. మరి గజేంద్రుడు కూడా ఒక సమయంలో శివుడి మింగేసిన రకం కూడా వచ్చింది. ఇలా రకరకాల ప్రభావాలు అంతమంది రాక్షసుని మింగినటువంటి వాతావరణం కూడా వచ్చింది శివుడికి. ఆ చరిత్రలన్నీ మనకు తెలుసు. అయితే ఈ నాట్యాచార్యుడు అంటే గొప్ప నట చక్రవర్తి శివుడు. కాబట్టి నటరాజు కళ లేకపోతే నాట్యం రాదు. నాట్యం అంత అద్భుతమైనటువంటి కళ అంటే ఎన్నో జన్మలు ఎత్తే కానీ 3 జన్మలు శివునికి పట్టుచేతితో అభిషేకం జరిగిస్తే గానం ప్రసాదిస్తాడని శాస్త్రం ఉంది. ఎన్నో జన్మలు శివునికి పట్టుచేతితో అభిషేకం చేస్తే అప్పుడు నాట్యకళ ఇస్తాడట. అంత గొప్పది. ఎందుకంటే నాట్యం చేసేటప్పుడు ఎంత శరీర భాగాలన్నీ కూడా అభినయాన్ని ప్రదర్శిస్తాయి. చేతులు, కాళ్ళు, అతను కళ్ళు, ఇవన్నీ కూడా ప్రదర్శించగలిగిన అద్భుతమైనటువంటి కళ నాట్యచక్రవర్తి. నాట్యం చాలా కష్టం. నాట్యం ద్వారా మనసును రంజింపజేసేటువంటి కళ. అటువంటి కళాకారుడు శివుడు. ఎక్కడ నటరాజస్వామి ఇంట్లో ఉంచుకోవడం కానీ, నటరాజస్వామి పూజలు చేయడం కానీ జరగకూడదు. ఎందుకంటే ఎందుకు ఉండకూడదు? శివునికి మునిశాపం ఉంది కదా, మునిశాపం వల్ల శివలింగానికి మాత్రమే పూజ చేయాలి. ఆ లింగాకారం ఏంటంటే అది శూన్యం ఏమి లేదు. అక్కడ భ్రమగా మనం మూర్తి పెట్టుకోవాలి. మనం మూర్తి పెట్టుకోవాలంటే అక్కడ మనం అన్నీ మనం ఎలా విడిచిపెట్టిస్తామంటే మనం అన్నీ పట్టుకుంటాం అమ్మ. ఏంటవుతుందంటే మనకు వచ్చేటువంటి అన్ని వనరులు, ఆసక్తికరమైన వనరులని కూడా మానవుడు పట్టుకుంటాడు. శివుడికి అవి అక్కర్లేదు. మీద నీళ్ళు పోసేలా జారిపోతూనే ఉంటాయి. ఏం పొయ్యి నువ్వు జారిపోయే తత్వంతో ఉంటుంది. అన్నీ ఏం మిగుల్చుకోడు. ఇలా ఆదానం విసర్గాయ సతాం వారి ముచామివ. రఘుమహారాజు శ్రీరామచంద్రుని తొలక తాతగారు, ఆ రఘుమహారాజు మొత్తం రాజ్యం అంతా కొల్లగొట్టేసి తన రాజ్యాన్నంతా కూడా పేదలకు దానం చేస్తాడు.
అది ఎలా ఉంటుంది? స విశ్వజిత్ మాధ్యహరే యజ్ఞం సర్వస్వ దక్షిణం ఆదానం విసర్గాయ సతాం వారిముచామి అని ఒక మృణ్మయ పాత్ర మట్టి పాత్ర తీసుకుని ఉన్నాడు. ఇది నాది, మిగతాదంతా ప్రజలు ధ్యానిస్తాడు. నేను రాజుని కాబట్టి ఆ ముందు రాజ్యాన్ని జయించాను, అదంతా ప్రజలకు ఇచ్చేస్తున్నాను, నాకు అక్కర్లేదని చెప్పేసి. ఈ ప్రకారంగా కుబేరుడు కూడా అన్నాడు, నా దగ్గర రఘు రాలేడని. వెంటనే వస్తున్నానికి వర్తమానం పంపిస్తే కుబేరుడు మొత్తం, మా మహాప్రభు నీవు వస్తే నేను తట్టుకోవాలని నీకు నా ధనవంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. ఈ ప్రకారంగా ఓడించి ఏం చేస్తాడు శివుడు అందరి తలకు ఏది ఉంచుకోడు అనమాట. ఎవరైతే ఆదానాన్ని విసర్గాయ, మనిషికి ఒక తత్వం ఉంది. ఇవాళ మనం ఆర్జించిన తరగటప్పుడు రేపు దానంగా ఒక ఖర్చు పెట్టు, మళ్ళీ ఎల్లుండి సంపాదించు, నీకు అలాగే వచ్చేస్తుంది డబ్బు కూడా. ఆ డబ్బు నువ్వేం చింతించుకుని ఎంత ఉదారంగా ఉంటావో అంత ఉదారంగా నీ తన జీవితం కొనసాగుతుందని చెప్పడానికి తత్వం కలిగితే శివలింగం. ఒక ఆవిడ ఉంది, చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి, ఇందులో భాగమే. కోటీశ్వరాలు ఆవిడ, ఒక కారు మీద నిలబడుతున్నది, వత మునికిపోయి ఒక అమ్మాయి ఏమో, ఒక ముసలావిడేమో వర్షంలో తడిచిపోతూ ఒక అరుగు మీద పడుకుండిపోయింది. అయ్యో ఏంటి ఈవిడ కప్పుకోవడానికి ఆశ్చర్యం కూడా లేదు, ఒక స్త్రీ ఉన్నది, సరైన ఆశ్చర్యం లేదు, నాకు ఇంత చీర ఉంది, ఈ చీరలో ఈ ముక్క తీసి కప్పుతానని చెప్పేసి అక్కడ ముక్క కట్ చేసి ఆవిడ మీద కప్పింది. తర్వాత ఆలోచించింది, ఎంత పొరపాటు అయిపోయింది, నేను కట్టుకున్న వస్త్రాన్ని ఒక సాటి మనిషికి స్త్రీకి ఇచ్చానా, నా దగ్గర 3 చీరలు ఉన్నాయి కదా పాత చీరలు అని మన్నాడు పాత చీరలు పట్టుకుని తలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని పెంచింది. ఇచ్చి పాత చీరలు ఏమిటి, నాకు బోల్డ్ భగవంతుడు ఐశ్వర్యం ఇచ్చాడు కానీ కొత్త చీరలు కొన్నది. ఇలాగ ఆవిడ తన పరిస్థితి ఎలా ఉంటుందంటే, బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి ఆవిడకి, లారీలతో పంచడం ప్రారంభించింది. అప్పుడు ఒక ఆయన వచ్చాడు, వచ్చి ఏమమ్మా గొప్పగా పంచుతున్నావు అమ్మా, నువ్వు గొప్ప తాతవు అమ్మ తల్లి అంటే, నేను ఎక్కడ తాతనండి, నేను 2 చేతులతో పంచుతుంటే భగవంతుడు 10 చేతులతో ఐశ్వర్యాన్ని చేస్తున్నాడు అన్నది. ఎంత గొప్ప మాట అది. అంటే మనం హృదయపూర్వకంగా ఏదైతే చేస్తామో అదే, దాన్ని ఆత్మాత్మం గిరిజామతి సహచర ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరత్న నిద్రా సమాధి స్థితి. రావణాసురుని దూషిస్తారు, తప్పు. ఎందుకు? స్త్రీ వ్యామోహం అనేటువంటి ఒక దుష్ట క్రియ వల్ల రావణాసురుని అంతరించిపోవడానికి ఉండేటువంటి కారణం అది. కానీ గొప్ప భక్తుడు రావణాసురుడికి మించి శివభక్తుడు మరి లేడు. ఏటన్నాడు? ఒక్కటే మాట అడిగాడు, ఏమీ లేదు, నేను మిట్ట మధ్యాహ్నం ఉన్నాను, శివార్చన చేయలేకపోతున్నాను. ఆత్మాత్మం గిరిజామతి సహచర ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదవ ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగ్రహ ఇజ్జత్కర్మ కరోమి తత్వదగ్రం శంభోతవారాధనం అన్నాడు. నేను తాగుతున్న నీళ్ళు నీకు అభిషేకం అనుకో, నేను తింటున్న ఆహారం నీకు భోగం అనుకో, అన్నీ తను ఇప్పుడు నాకు కావలసిన దేవుడు నాకు ఇచ్చేస్తే నేను చేస్తున్నదే నీదే అన్నాడు. అంత భక్తుడు. కాబట్టి ఏంటవుతుందంటే, మన ఆహారం తినేటప్పుడు కూడా శివోహం అని చెప్పేసి మనం అది 2 మెతుకులు, ఒక చేమకో ఒక కాకికో ఒక పిడత వేసి ఆహారం తిన్నప్పుడు మాత్రం జీవితంలో అన్నం కోల్పోవు. నువ్వు పరమేశ్వరుడు అక్కడ ఉంటుగా నీకు ఏదో సమయంలో తింటావు, ఆ సమయం నీకు అన్నం ఎక్కకుండా పెట్టేస్తాడు. ఇలాంటి ధర్మాలన్నీ కూడా శివుని తరపు తత్వం వల్ల వస్తాయి. ఇప్పుడు నువ్వు అడిగిన నటరాజు పూజ కోసం తప్పు, నటరాజు పూజ చేయడం కళాకారుడు కాబట్టి కళ కావాలన్నా ఏం కావాలన్నా శివుణ్ణి ఆరాధించాలి అని చెప్పడమే ఈ తాలక తాత్పర్యం. నటరాజస్వామి ఆశీస్సులతోనైనా సంగీత కళలు వస్తాయని అడిగాను. అది పుట్టుకతో రావాలమ్మా. అన్ని ఇప్పుడు కళలన్నీ ఉండే ఇంతకుముందు ఎన్నో ఛానల్లో చెప్పాను. అంగమంగ కళింగ కాళింగ కొడుకొంకణ టెంకట మరుహాట పనాట తోలాట మహారాష్ట్ర శివలావణ్యాధ్యాంధ్ర కన్నడ బహుళ కాశ్మీర చీని గోట్లాట మహద మాగధ కేరళ ద్రావిడ నేపాళ బంగాళ గౌళి మరియాని 64 కళలు ఉన్నాయి. 64 కళలు కూడా అందులోని సంగీతమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకం ఆపాతములు అన్ని ఆలోచనామృతం అన్నాడు. అంటే నువ్వు అమ్మాయివి, నువ్వు చెప్పకూడదు, తప్పు, కానీ నేను అంటున్నాను ఈ మాట. ఒక ఋషి వచ్చాడు, ఋషి వచ్చి అడిగాడు అమ్మాయి గురండి, ఏంటమ్మా అవేని, రేపు పుట్టబోయే పెట్టికి అక్కడ ఆహారం ఇస్తాడు భగవంతుడు అని చెప్పింది. రేపు పుట్టబోయే పెట్టికే శివుడు ఆహారం పెట్టినప్పుడు ఇక నేను అడుక్కోవడం ఎందుకు, నా మళ్ళీ అక్కడ విసిసాడు నాకు పెట్టడా అని. అంత తెలివిగలవాడు పరమేశ్వరుడు, నాకు ఆహారం పెట్టకపోతాడా అని. అంటే ఈ కళలన్నీ ఇట్లన్నీ గొప్ప గొప్ప కళలు ఏమిటి? 2 సంగీతం సాహిత్యం. ఈ 2 కళల కంటే మించిన వెళ్ళవు. ఎందుకంటే సంగీతానికి ప్రకంపనలు ఉంటాయని చెప్పాను ఇంతకు అయిపోయి. ఆ ప్రకంపనలు ఏంటంటే, వందే శంభు ఉమాపతం అని 11 సార్లు చెప్తే శ్లోకం లేదు. వందే శంభు ఉమాపతం సురవరం వందే జగత్కారం అని శ్లోకం చెప్పడం. దాన్ని ఎలాగుంటుంది? వందే శంభు ఉమాపతం సురగురం వందే జగత్కారణం, గొంతు లేదు. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం అని వస్తుంది. ఈ రాగయుక్తంగా చెప్పేటప్పుడు
అది 1000 రెట్ల ఫలితాన్ని వస్తుంది. ఆ కళను ఇచ్చినవాడు పరమేశ్వరుడు. అర్థమైందమ్మా? కాబట్టి మన శరీరం ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, లలిత కళలకి ప్రాణాన్ని చూసుకోవడం, మనం ఏదో ఉత్తమమైనటువంటిది మన మార్గాన్ని ఎంచుకునేటప్పుడు ఒకటి మాత్రం తప్పనిసరిగా ఓ లలిత కళని మనం ప్రాక్టీస్ చేయాలి. అది పిల్లలకు నేర్పాలి కూడా. కాబట్టి అన్నిటికీ కారణం కూడా శివుడే అని చెప్పేసి మనం ఈ విధంగా తెలుసుకోవాలి. తప్పకుండా గురుగారు. సంతోషం.